వేదిక ముందు కూర్చున్నటువంటి మా చిన్నారి దేవతలందరికీ అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ వారిని ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా, వారి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా పిల్లలకు చాలా ఓపిక ఉంది. ఆ ఓపిక అలానే కొనసాగితే, ఓపిక మనకుంటే విజయం అనే శిఖరం మీద కూర్చోగలుగుతాం మనం. बाइट ले स्टेज के बैक बाइट लेके आ रहे हैं उधर फोन नहीं स्टूडेंट्स का बहुत 20 जन का बाइट लिया सुबह से। और అపూర్వమైన అద్భుతమైన మనందరం గుర్తుపెట్టుకోలేని ఒక అద్భుతమైన సన్నివేశం. అన్నగారు వైద్యులతో కలిసి ఇద్దరు కలిసి పుణ్యదంపతులు ఇద్దరు కలిసి పార్వతీ పరమేశ్వరం లాగా చాలా చక్కగా ఈరోజు ఈ సత్కారాన్ని పొందడం సంతోషంగా భావిస్తూ ఈ పుణ్య దంపతులకి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, తాండవ కృష్ణ నృత్య అకాడమీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు మరొకసారి శుభాకాంక్షలు. ప్రజలే భాషగా ప్రజల సేవనే లక్ష్యంగా గడుపుతున్న అద్భుతమైన అపూర్వమైన జంట. ఒకవైపు వైద్య సేవ, మరొకవైపు ప్రజాసేవ, ఇంకొక వైపున ప్రజలందరి బాగోగులు చూడాలనే ఒక డైరెక్టర్, హీరో, చిరపంజరం సినిమా డైరెక్టర్ గట్టు నవీన్ కుమార్ ఇప్పుడు త్వరలో కేరా ప్రబంధ భారత సినిమా ద్వారా మన ముందు రాబోతున్నాడు. నవీన్ కుమార్ గారికి సత్కారం. సార్ కొద్దిగా ఇటు వస్తే బాగుంటుంది. ఓకే, నా పేరు నాగప్రణతి. మా గురుగారి పేరు నాట్యశ్రీ ఉదయశ్రీ. నేను తాండవ కృష్ణ నృత్య సంగీత అకాడమీలో గత 15 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను. ఈ అకాడమీ స్థాపించి 15 సంవత్సరాలు అయ్యింది. నేను మొదటి బ్యాచ్ నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? ఎన్ని పాటలు మీద? నేను ఒక పాట చేశాను, రామాయణ శబ్దం. రాముని జీవితాన్ని వర్ణించేది. ఓకే, అక్కడ 15 ఇయర్స్ లో మీరు ఏమేమి నేర్చుకున్నారు అక్కడ డాన్సెస్ లో? చాలా అంశాలు నేర్చుకున్నాను. రామాయణ శబ్దం, దశావతారం, బ్రహ్మాంజలి, ఇంకా చాలా నేర్చుకున్నాను. ఇప్పటికి మీ కెరీర్ లో ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు? నేను 3 సొంతం చేసుకున్నాను. ఒకటి నర్తన కళా నంది పురస్కారం, ఇంకొకటి బహుమతులు వచ్చాయి. ఇంకా మా గురువు గారు సిలికానంద నిర్వహించిన గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ కూడా హాజరవ్వడం జరిగింది 3 సార్లు. ఎక్కడ పర్ఫార్మ్ చేయడం జరిగింది? నేను విజయవాడ, వేములవాడ, సప్తగిరి ఛానల్లో కూడా చేశాను. గచ్చిబౌలి, హైదరాబాద్, విజయవాడలో ఇంకా చాలా. ఇక్కడ చేసిన పర్ఫార్మెన్స్ అందరికీ బాగా నచ్చింది. మీరు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. మీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, చాలా మంది వేరే గురువులు కూడా మెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు పెద్ద వచ్చే అవార్డు కూడా అందుకోబోతున్నారు. ఎలా అనిపించింది ఈరోజు? నాకు చాలా సంతోషంగా ఉంది. మీ పేరెంట్స్ కోఆపరేషన్, సపోర్ట్ ఎలా ఉంది? గత 15 సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు చాలా ప్రోత్సహించి ప్రోగ్రామ్స్ ఎక్కడంటే అక్కడ తీసుకెళ్లేవారు. ఓకే, ఎడ్యుకేషన్. ఎస్ సార్, ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు వచ్చింది? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. 3 ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను. ఇంత హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ మీరు ఈ డాన్స్ ట్రైనింగ్ ఏ విధంగా మేనేజ్ చేయగలిగారు టైమింగ్? నేను ఆన్లైన్ లో క్లాసెస్ అటెండ్ అవుతాను. నాకు రీసెంట్ గా మ్యారేజ్ కూడా అయింది. మా హస్బెండ్ ఆయన కూడా చాలా సహకరిస్తారు. ఓకే సార్, ఎలా అనిపించింది సార్ మీ పాప గారు ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేసి? 6th క్లాస్ నుండి 15 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నది. ఉదయశ్రీ మేడం చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ అయినా వివరాలు ఇస్తూ ఉంటుంది. చాలా ప్రోత్సహిస్తూ అనేక అవార్డ్స్ పెట్టడానికి పార్టిసిపేట్ అవుతూ ఉంటుంది. చదువుతో పాటు ఈ విద్య కూడా నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉన్నది మాకు. సార్, మీకు ఎలా అనిపించింది సార్ మేడం గారికి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇంకా కంటిన్యూ చేయిస్తారా ఈ డాన్స్ రంగంలో? కానీ ఎందుకు కంటిన్యూ చేయం, ఖచ్చితంగా అని ఎప్పుడు మరి ఎవరు ఈ సపోర్ట్ అనేది నా వారికి ఖచ్చితంగా ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది, పర్ఫార్మెన్స్ చేసింది, చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా ముందు కూడా ఎన్నో పర్ఫార్మెన్స్ చేస్తారు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళ గురువు గారు గారికి చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ.
తాండవ కృష్ణ అకాడమీ విదేశీ ఓకే 6th క్లాస్ నుంచి నేర్చుకుంది. ఓకే ఈ ప్రోగ్రామ్స్ కూడా చాలా నేర్చుకుంది. విజయవాడ, ఇక్కడ గచ్చిబౌలి, వేములవాడ కాలేజీ, తన కాలేజీలో ఫస్ట్ ఇయర్ బీటెక్లో ఎస్. అలా ఇచ్చింది. నేనే అనుకున్న చేయడం అని చేసేదాన్ని. ఈరోజు ఎలా అనిపిస్తుంది మేడం? రవీంద్ర భారతి అంటే ఒక గొప్ప వేదిక. ఈ రోజు ప్రోగ్రామ్ ఇచ్చింది. ఎస్ ఎస్. చాలా బాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. గురుగారి పేరు? నా పేరు సాన్విక. నా గురువు గారి పేరు ఉదయశ్రీ. ఓకే, ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? భోజమ్మ నమ శివాయ. ఓకే, ఇక్కడ మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మొబైల్ నుంచి ఓకే, ఎన్ని మంత్స్ నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 3 months. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఓకే, మీ స్కూల్ పేరు, మీ ఏ క్లాసు? మోడల్ స్కూల్. నేను 6th క్లాస్. అచ్చా, మీ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? నేను పెద్దయ్యాక డాక్టర్ కావాలనుకుంటున్నాను. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్ సూపర్. మంచిగా ఓకే, మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? పోలీస్. సూపర్ సూపర్ మేడం. ఒక డాక్టర్, ఒక పోలీస్ మేడం, బాగా చూసుకోండి. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే. మా అమ్మాయిని ఇలా నా యొక్క చిన్నప్పటి నుంచి నాకు కూడా ఉండేది నేర్చుకోవాలని, ఓకే. కానీ నాకు కుదరలేదు. ఓకే. కాబట్టి మా పాపకు నేర్పిస్తున్నాను. ఓకే. తను వేస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. సూపర్ సూపర్. నా పేరు చెల్విత. మా గురువు గారి పేరు ఉదయశ్రీ. ఓకే, ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? మహాగణపతి మూషిక వాహన. గుడ్. ఇక్కడ ఎక్కడి నుంచి రావడం జరిగింది మీరు? మహబూబాబాద్. ఓకే, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? అచ్చా, ఇది ఎన్నో పర్ఫార్మెన్స్ మీది? ఫస్ట్. ఓకే, ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంత అద్భుతంగా చేశారు. మీ పర్ఫార్మెన్స్ చాలా మందికి నచ్చింది. అదర్ రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్ 4th క్లాస్. అచ్చా, సూపర్. అచ్చా, లైక్ అది స్విమ్మింగ్, పెయింటింగ్ అలాంటివి? పెయింటింగ్. గుడ్. 3rd ర్యాంక్లో. ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారు కదా? బేసికల్లీ తను నా కోడలు అవుతాయండి. Sir, yes. వాళ్ళ పాప. ఎస్ సార్. అండ్ దిస్ సార్ ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఎస్ సార్. లాస్ట్ 7 months నుంచి నేర్చుకుంటుంది. ఓకే. సో రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఇటు డాన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఓకే చేస్తుంది. Okay. సో యూర్ హ్యాపీ. ఎస్ సార్. మా పేరు సంజన కృష్ణ. ఓకే. మా గురువు గారి పేరు వైష్ణవి. ఓకే, ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? మేము ఏ పాట? కాలభైరవాష్టకం. గుడ్ గుడ్. ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది మీరు? నెల్లూరు. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు ఇంత రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు పర్ఫామ్ చేశారు? చాలా బాగా అనిపించింది. అచ్చా, ఎన్ని మంత్స్ నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 3 years. ఓకే, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. గుడ్. 8th క్లాస్. ఓకే, స్కూల్ పేరు? పిఎన్ఈ. ఓకే, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? గొప్ప డాన్సర్. సూపర్. అచ్చా, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? గట్టిగా చెప్పండి. ఓకే, ఏ స్కూల్, ఏ క్లాస్ మీరు? 6th క్లాస్ సండే సబ్స్కూల్. అచ్చా, ఇక్కడ ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? ధర్మపురి. గుడ్. ఎన్ని పాటల మీద చేశారు? మేము 3 పాటలు. అచ్చా, ఏ పాటలు అవి? మూసిక వాహనం, జై జయ దేవి, పరమపురుష. ఓకే. అచ్చా, డాన్స్తో పాటు ఇంకేమేమి వస్తుంది మీకు వేరే ఆర్ట్స్? నాకు మామూలు డాన్స్ అచ్చా, స్కూల్లో ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా ఫంక్షన్స్లో? చేశాను 2 times. 2 times చేశారు. వెరీ నైస్. ఏ క్లాస్ మీరు? 6th. మీ డ్రీమ్ ఏంది? మీరు ఏమవ్వాలి పెద్దయ్యాక? పెద్ద డాన్స్. ఓకే, డ్రాయింగ్స్, గుడ్. ఇంకా? మామూలు డాన్స్. ఓకే. గొప్ప స్టేజ్ ఎస్ గొప్ప స్టేజ్ చేసుకోవడం చాలా ఎస్ ఎస్ ఎస్. దూరం వస్తామని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఓకే. ఇట్లాంటి అవకాశాలు మరెన్నో ఎంతో మంది కల్పించాలని మనస్ఫూర్తి ధన్యవాదాలు. అచ్చా, నా పేరు తపస్వి. మా మేడం పేరు ఉదయశ్రీ మేడం. ఓకే. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నా పాట జయము జయము. ఓకే, ఏ స్కూల్, ఏ క్లాస్ మీరు? నేను శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. Okay. 8th క్లాస్. ఓకే, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడ చేశారు మీరు పర్ఫార్మెన్స్? చాలా కాశీకి కూడా వెళ్ళాను. ఓకే. చాలా అరుణాచలం, చాలా ప్లేసెస్లోనే చేశాను. ఓకే, ఈరోజు ఎలా అనిపించింది? ఈరోజు చాలా బాగా అనిపించింది. ఇక్కడ IPS ఆఫీసర్. సూపర్, వెరీ నైస్, వెరీ నైస్. నేను పాటలు వస్తాను. ఎస్. జయము జయము, Okay. స్వాగతం కృష్ణ, ఓకే, ఇంకా ముద్దుగారే యశోద, సూపర్ సూపర్. ఇలాంటివి చాలా ఉన్నాయి. అచ్చా, మీ డ్రీమ్ ఏమన్నారు? మీ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? IPS ఆఫీసర్. వెరీ నైస్, వెరీ నైస్. యాజ్ ఎ మదర్గా నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే. పాప చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. Yes. తన ఇంట్రెస్టే మాకు, తన ఇంట్రెస్ట్ వల్లనే మేము ఇక్కడ దాకా తీసుకొస్తున్నాం. ఓకే. ఉదయశ్రీ మేడంకి మేము చాలా
అంటే మాకు చాలా రెస్పెక్ట్ మేడం అంటే. ఓకే. తను ఎలా వెళ్ళాలి, మామూలుగా ఆడపిల్లలు ఎలా ఉండాలి, Yes. ఒక మన కల్చర్ని ముందుకి తీసుకురావడానికి మేడం చాలా హెల్ప్ చేస్తున్నారు. అచ్చా, ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ? ఓకే. అచ్చా, మళ్ళీ ఒకసారి మీ పేరు, మీ గురుగారి పేరు చెప్పండి. ఓకే. ఓకే, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్ మేడం, జాగ్రత్త చూసుకోండి. ఐపీఎస్, వెరీ నైస్. అచ్చా, ఇంకేమేమి వస్తుంది మీకు? డాన్స్తో పాటు వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? వెరీ గుడ్. కరాటే వస్తుందా? అచ్చా, ఎక్కడి నుంచి రావడం జరిగింది మీరు? ఎక్కడి నుంచి? ఓరూరు. వెరీ గుడ్. మీ గురుగారి గురించి చెప్పండి. రాజేందర్ సార్ గురించి మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, మీకు ఎలా నేర్పిస్తున్నారు? ఓకే. మీరు ఇందాక పర్ఫామ్ చేస్తుంటే అందరూ మీ పర్ఫార్మెన్స్ బాగా మెచ్చుకున్నారు. మీరు కాస్ట్యూమ్ కూడా బాగుంది అన్నారు చాలామంది. మీరు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారు అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే. మీ పేరెంట్స్? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. ఈ అవకాశం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే. అలా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. చాలా కష్టం, కానీ చాలా శ్రమపడి గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ సంస్థ తాండవ కృష్ణాన్ని ఒక విలక్షణ సంస్థ ఏర్పాటు చేసింది. అట్టడు బలహీన వర్గాల వారు కూడా నృత్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి ఉదయాన్ని అభినందిస్తూ ఈ తాండవ కృష్ణ నృత్య సంగీత సేవా అకాడమీ చాలా పెద్ద పేరు పెట్టింది. ఇక్కడి నుంచి వరగలిగితే ఎంత కష్టమో ఈ పేరు చెప్పడం కూడా అంత కష్టం. చాలా నృత్య అకాడమీకి బహుదా ప్రశంస, ఆశీర్వాదం తెలియజేస్తూ నేను ఒక మాట నా ఉదయకు కేవలం ప్యాషన్కు మాత్రమే డాన్స్ నేర్చుకోవాలి. తదనంతర జీవితంలో కూడా బాడీ మన చేతిలో ఉండాలని, మగవాడు కానీ ఆడవాడు కానీ. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు, ఏదో ఎక్సైజ్ ఇంతకంటే గొప్ప ఎక్సైజ్ లేదు. కాబట్టి అది శరీరానికి, మనసుకు, బుద్ధికి ఉపయోగపడిన. ఓకే. అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తాండవ కృష్ణ నృత్యాలయం 15 సంవత్సరాల వసంతోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ జాతీయ వేదిక అయినటువంటి రవీంద్ర భారతిలో అంగరంగ వైభవంగా నృత్యోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ తాండవ కృష్ణ నృత్యాలయ డైరెక్టర్ మా చెల్లెలు ఉదయశ్రీ మనోజ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ సహకారంతో, మామిడి హరికృష్ణ గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి ఈరోజు సాయంత్రం రాత్రి 9 గంటల వరకు కూడా ఇంకా నృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చెన్నై నుంచి, ఢిల్లీ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, మన తెలంగాణలో ఉన్నటువంటి చాలా జిల్లాల నుంచి కూడా అనేక మంది నృత్య కళాకారులు చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సార్, దాదాపు ఈ కార్యక్రమంలో ఎంతమంది గురువులు, ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది? దాదాపుగా ఈ కార్యక్రమంలో 500కు పైగా నృత్య ప్రదర్శనలు జరిగినాయి. అంతమంది కళాకారులు రావడం జరిగింది. నృత్య గురువులు కూడా దాదాపుగా ఒక 40 మంది గురువులు కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరిగింది. సార్, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన దివాకర్ శర్మ గారు, ఆయన గురించి ఒక మాట. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇప్పుడే మా దైవజ్ఞ శర్మ గారు కూడా వచ్చి అందరినీ కూడా ఆశీర్వదించి వారు వెళ్ళడం జరిగింది. మరికొద్ది క్షణంలో సభా కార్యక్రమం కూడా జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా మామిడి హరికృష్ణ గారు, శశాంక ఐఏఎస్ గారు, టి గణపతి రెడ్డి నిర్మాత గారు, వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. సార్, సక్సెస్ఫుల్లీ 15 years కంప్లీట్ అయినందుకు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మారుమూల జిల్లా అయినటువంటి మహబూబాబాద్ జిల్లా, మానుకోట జిల్లా నుంచి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తూ ఈ 15 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారంటే ఇక్కడ ఒక తెలంగాణనే కాదు, శ్రీలంక, మలేషియా, మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా నగరాలలో, అనేక రాష్ట్రాల్లో కూడా కార్యక్రమం చేయడం, ఇంత మంచి స్థాయికి రావడం, ఈరోజు ఈ 15 సంవత్సరాల వసంతోత్సవం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే. మీ గురుగారు? ఓకే. ఓకే. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబాబాద్. గుడ్. ఏ స్కూల్, ఏ క్లాస్ మీరు? ఏ స్కూల్? ఓకే. ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? అచ్చా. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సుల్లో? ఏమేమి నేర్చుకున్నారు? అచ్చా.
ఓకే ఓకే, ఇంత గొప్ప వేదికగా మీరు పర్ఫామ్ చేశారు, చాలామంది మెచ్చుకున్నారు మీ మీ పర్ఫార్మెన్స్కి. మీ ఓకే, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దాక ఏమవ్వాలనుకుంటున్నారు? డాక్టర్ మేడం, బాగా చూసుకున్నాడు. గుడ్ గుడ్, వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఉందండి. ఓకే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మేడం ధన్యవాదాలు. ఓకే, పాప గారు. నా పేరు శ్రీకాంతి. ఓకే, నేను తాండవ కృష్ణ నృత్య సంగీత సేవ అకాడమీలో నాట్యం నేర్చుకున్నాను. మా గురువు గారి పేరు నాట్యశ్రీ ఉదయశ్రీ గారు. ఓకే, ఇంకా నేను చేయబోయే పాట పేరు కృష్ణలీలలో ఉన్న ప్లేట్ డాన్స్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? నేను 6 సంవత్సరాలుగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఓకే, ఏ స్కూల్, ఏ క్లాస్ అవుతున్నారు? నేను శ్రీ చైతన్య స్కూల్ చదువుతున్నాను మా అబ్బాబాద్లో. ఓకే, ఇంకా నా క్లాస్ 7th. ఓకే, నేను చాలా రకాల డాన్సెస్ నేర్చుకున్నాను. అంటే కూచిపూడి. నేను కూచిపూడి నేర్చుకున్నాను. ఓకే, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? చాలా చోట్ల అచ్చా, ఇప్పటివరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని సర్టిఫికెట్స్ వచ్చాయి? మేబీ 60. ఓఫ్. నేను మలేషియా, కోయంబత్తూర్, ఇంకా కొన్ని వివిధ రాష్ట్రాలు, దేశాలు తిరిగి వచ్చాను. వెరీ నైస్. ఏ క్లాస్ మీరు ఎక్కడి వరకు వచ్చింది ఎడ్యుకేషన్ మీది? 7th క్లాస్. మీరు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ మీ పాప గారు ఒక్కరే. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విజయాన్ని, సక్సెస్ని చూసి యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. ఎస్. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా ఉదయశ్రీ మేడం గారికి, మేము మైబాబు నుంచి వచ్చాము. ఓకే. మహబూబాబాద్, వరంగల్ డిస్టిక్. ఓకే. మేము అక్కడ నుంచి వచ్చాము. మేము ఇంకా విదేశాలలో కూడా పర్ఫార్మెన్స్ మాకు ఇచ్చింది. ఓకే. మాకు ఈ ప్రోత్సాహం మేమే కాక మా మేడం గారిదే చాలా ఇంకా పై చేయి బాగా ఉంది. మేడం మా పిల్లల్ని తన పిల్లల్లాగా భావించి మరి పైకి తేవాలని, వాళ్ళ గురించి వాళ్ళ ప్రధానాత్మకంగా వీళ్ళు ఇంకా పైకి రావాలని, వాళ్ళ తోడ్పాటుతోటే అన్ని విజయాలు సాధించాలని మేడం బాగా కృషి చేస్తున్నారు. మా సార్ పేరు ఆనంద్. ఓకే, ఏ స్కూల్, ఏ క్లాస్? విజయం స్కూల్. ఏ క్లాస్? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి నుంచి రావడం జరిగింది ఇక్కడ మీరు? ఓకే, ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? ఓకే, ఎన్ని పాటల మీద డాన్స్ చేశారు? ఓకే, డాన్సులో ఏ డాన్సులు నేర్చుకున్నారు? కూచిపూడి అలాంటివి ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి. ఓకే, ఎన్ని మంత్స్ నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 3 years. ఓకే, మీ స్కూల్లో కానివ్వండి, ఫంక్షన్స్లో కూడా ఏమైనా డాన్స్ చేయడం జరిగిందా మీరు? ఓకే, డ్యాన్స్తో పాటు ఇంకేమేమి వస్తుంది మీకు? వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తాయి మీకు? డ్రాయింగ్ వచ్చు. గుడ్ గుడ్. డాక్టర్, సూపర్. నాకు ఫస్ట్ భయం వేసింది, తర్వాత వేసేటప్పుడు భయం వేయలేదు. వెరీ నైస్. సార్ మాకైతే ఏం చెప్పకుండా నీటుకుండా నేర్పిస్తాడు. వెరీ నైస్. నేను నాకు అయితే డాడీ అయితే ఏదైనా అక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ నన్ను వదిలిపెట్టేసి వెళ్తాడు. గుడ్. రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పాప ఈ స్థాయికి వచ్చి నేను ఇక్కడ వేసేదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆనంద్ సార్కి చాలా కృతజ్ఞతలు. నా పేరు లాస్విత. మా గురువు గారి పేరు రాజేందర్. ఓకే, మీరు ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? అదిగో. ఓకే, మీరు ఏ స్కూల్, ఏ క్లాస్ అవుతున్నారు? నేను అభ్యాస్ స్కూల్. నేను ఫస్ట్ క్లాస్. ఓకే, ఇక్కడ ఎన్ని పాటల మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? ఓన్లీ 1 సాంగ్. ఓకే, ఏ పాట అది? అదిగో. ఓకే, డాన్సులో మీరు ఏ డాన్సులు నేర్చుకున్నారు? కూచిపూడి అలాంటివి ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి. భరతనాట్యం. వెరీ నైస్. ఫస్ట్ టైం ఇక్కడనే చేసిన. వెరీ నైస్. నేను పెద్ద అయినాక డాన్స్ ఎక్కడెక్కడ చేశారు? తొర్రూరు, వేరే డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడ చేశారా పర్ఫార్మెన్స్? తొర్రూరులో చేసిన. తొర్రూరు. నేను పెద్ద అయినాక క్లాసికల్ డాన్సర్ అవ్వాలి. వెరీ నైస్. చాలా బాగా. గుడ్. సార్ మీద ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, ఈ రంగంలోకి పాపకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తారు సార్.
ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ఈ మేడం గారికి, సమజ్దకి ఆర్గనైజర్కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ తీసుకొచ్చి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఆత్మీయులు, మా అందరికీ ముందుండి మమ్మల్ని నడిపించేటువంటి మా మామిడి హరికృష్ణ గారికి, అండ్ అదేవిధంగా మాలాంటి వాళ్ళని ఎందరో ప్రోత్సహిస్తూ మీ చుట్టూ వాళ్ళందరికీ ముందుకు తీసుకొచ్చినటువంటి మా గణపతి సార్ గారికి, అండ్ పెద్దలనే మీ పేరు సారీ వరుణ్ గారికి, అండ్ నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, అంటే మీరు ఇద్దరు సినిమా చూస్తుంటారండి సూర్యది, వాళ్ళిద్దరు అట్టుకొని ఉంటారు, మీరు జస్ట్ దూరంగా ఉంటారంటే నా ఫ్రెండ్ నవీన్కి అండ్ నా జాన్ జిగిరి, నా టీంలో మెయిన్గా చేసి ఇప్పుడు తనకంటే ఒక ప్రత్యేకంగా ఏర్పరుచుకున్నటువంటి మా జీవన్కి అండ్ మనోజ్ గారికి అండ్ మా మల్లికన్నకి అండ్ అందరికి కూడాను ధన్యవాదాలు. అండ్ మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి కూడాను మా యొక్క కళాభివందనాలండి. నమస్కారం. వేదిక ముందున్న తల్లిదండ్రులకి, కళాకారులకి కళాభివందనాలు. మానుకోట జిల్లా పోరాటాల కిల్లా, ఈ మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నదో ఇలాగా చేసి ఎప్పుడు వచ్చిన ఒకప్పుడు రవీంద్ర భారతికి రావాలంటే ఎంతో కష్టపడారు. అమ్మో రవీంద్ర భారతికి వెళ్ళడం అనిపించేది, కానీ ఇప్పుడు అలా కాదు. రవీంద్ర భారతికి వెళ్ళడం అంటే మీరు ఎప్పుడైనా 24 గంటలు తలుపులు తీసే ఉంటాయి. నిజంగా హరికృష్ణ అన్న రవీంద్ర భారతికి దొరికిన ఒక ఆణిముత్యం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా మీరు రవీంద్ర సూపర్. మీరు ఏ పాఠంలో డాన్స్ చేయడం జరిగింది? ఓకే, ఎన్ని పాటల మీద డాన్స్ చేశారు? ఓకే, ఏ పాట? వెరీ నైస్. అచ్చా, డాన్సులో మీరు ఏ డాన్సులు నేర్చుకున్నారు? ఓకే, ఫస్ట్ ఆమెకి ట్రై చేయండి, చెప్పడానికి ట్రై చేయండి. మీ స్కూల్ పేరు, మీ క్లాసు? ఓకే, వెరీ నైస్. డాన్స్ క్లాస్ పేరు శ్రీ సాయి కల్పప్రియ. గుడ్. ఓకే, అచ్చా, మీ గురుగారి గురించి చెప్పండి. మీకు ఏ విధంగా గురుగారు సపోర్ట్ చేస్తున్నారు, ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? గురుగారు మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఓకే, అన్నిటిలో సపోర్ట్ చేస్తారు. వెరీ నైస్. ఇంకా ఏదైనా చేద్దామంటే బాగా హెల్ప్ చేస్తారు. ఓకే, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేస్తారు. సూపర్. అచ్చా, మీరు పెద్దగా ఏం అవ్వాలనుకుంటారు? డాన్సర్. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది? మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, పెద్దల చేతి మీకు అవార్డు తీసుకున్నారు, రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద. మీకు ఎలా అనిపించింది? వెరీ నైస్. సపరేట్ ఇంటర్వ్యూ. నేను వాళ్ళ గురువు సారీ మదర్ వెనకాల ఉన్నారు. తన మదర్. సో పిల్లలు నా దగ్గర చాలా 6 నెలలే అయ్యారండి. చాలా చిన్న ఏరియా అనమాట మాది. అక్కడ నేర్చుకున్న తర్వాత పిల్లలు 6 నెలల్లోనే స్టేజ్ ఎక్కి అంత బాగా నేర్చుకున్నారు కాబట్టి ఇంత పెద్ద స్టేజ్ కి ఫస్ట్ టైం అంత గురుగారిదే ఫస్ట్. అంత ఈజీగా అయితే వాళ్ళు చేయలేదు. వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టం ఉందో పిల్లల కష్టం కూడా అంతే ఉందండి. చదువుతో పాటు పరీక్షలు ఉన్నా, ఏమున్నా, ఒంట్లో బాగాలేకపోయినా, ఎలా ఉన్నా సరే పిల్లలు ఖచ్చితంగా క్లాస్కి వస్తారు, నేర్చుకుంటారు. ఇంత పెద్ద స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా పాప నేర్చుకుని 6 months అవుతుంది. 6 monthsలోనే ఇంత పెద్ద స్టేజ్ పైన ఛాన్స్ రావడం అనేది చాలా గ్రేట్. అంటే మాకు అలాంటి గురువు దొరికారు. మా పిల్లలకు అంత జాగ్రత్తగా, అంత పట్టుదలతో వాళ్ళకి నేర్చుకోవడానికి అలాంటి టీచర్ కూడా మాకు దొరకడం. మేడం, ఈ అవకాశం ఇచ్చిన సమజ్దకి ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? గురువు గారికి ధన్యవాదాలండి. గురుగారి పేరు చెప్పండి గట్టిగా. నా పేరు ఎస్. మీ గురుగారి పేరు గట్టిగా. నా గురుగారి పేరు కృష్ణప్రియ. ఓకే, మీ స్కూల్ పేరు, మీరు ఏ క్లాస్ అవుతున్నారు? నా స్కూల్ పేరు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్. ఓకే, నా క్లాస్ 4B. ఓకే, ఎప్పటి నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఎన్ని మంత్స్ నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? 6 months. ఇక్కడ ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? చంద్రచూడ పలికే పాట. ఓకే, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? ఎక్కడెక్కడ చేశారు, ఏమేమి చేశారు? ఇంకా కరీంగూడ. ఎస్. చాలా హ్యాపీ
హ్యాపీ అనిపించింది. మా గురుగా నాకు ఇక్కడ నేర్పించడం నాకే చాలా సంతోషం. నేను స్టార్ట్ చేసిందైతే నా 6 ఏళ్ళ అప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను నాట్యం ఇప్పటి సూపర్. వరకు. ఓకే, స్టూడెంట్స్ ఈ విజయాన్ని ఈ సక్సెస్ ని చూసి యాజ్ ఎ గురుగా మీకు ఎలా అనిపిస్తుంటది? ఇలాంటివి ఎన్నో చూశారు మీరు. మా గురువు గారు ఇంకా గర్వించదగ్గ పర్ఫార్మెన్సెస్ ఇంకా చేయించారు పిల్లలతో అని నాకు అనిపిస్తుంది. మా గురువు గారు అయితే మా గురువు గారి పేరు వచ్చేసి రమాదేవి మేడం గారు.